జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముసలం పుట్టింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో ఇప్పటికే టికెట్ నవీన్ యాదవ్కు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చేసిరని చెప్పేసి ఇంటర్నల్గా చెప్పేసుకున్నారు. ఆయనకు పార్టీ ఫండ్ కూడా వచ్చేసింది. ఆయన ఆల్రెడీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిందని చెప్పేసి. కానీ ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అంజన్ కుమార్ యాదవ్కు నాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన సీరియస్గా కూర్చున్నాడు. అధిష్టానంతో ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి ఏమో ఈయనకి ఇద్దామని చూస్తున్నాడు. ఎవరికి? నవీన్ యాదవ్కి ఇద్దామని రేవంత్ రెడ్డి, ఎంఐఎం అందరు కలిసి కూర్చొని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ అయితే ఎంఐఎంకి రేవంత్ రెడ్డి ఇద్దరు దగ్గరగానే ఉంటాడు. ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసింది కాబట్టి. సో జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముసలం నానా తంటాలు పడి అజారుద్దీన్ తప్పించిన సీఎం వర్గం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్ళీ విభేదాలు. ఏకంగా పోస్టర్లతో హల్చల్ మొదలుపెట్టిన అంజన్ వర్గం టికెట్ ప్రయత్నాలు ఆపని దానం ఖర్గేను కలిసి వినతి పత్రం. మరోవైపు సామాజిక కోణంలో నరుక్కొస్తున్నటువంటి బంతు వర్గం. బంతు కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సరే, బంతు రామ్మోహన్కి అంత ఇప్పుడు అవకాశాలు లేవు, కానీ ఈయనకున్నాయి. ఎవరికి? అంజన్ కుమార్ యాదవ్కి. అంజన్ కుమార్ యాదవ్కి ఎట్లా ఉన్నాయంటే, గతంలో మీరు ఒకసారి చూడండి, అనిల్ కుమార్ యాదవ్ ఈయన కొడుకే, ఈయన కుమారుడు. ఆయనకు రాజ్యసభ సీట్ ఎట్టొచ్చింది తెలుసా? రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాల్లో లేకపోతే ఇంకొక దయాదాక్షిణ్యాల్లో కాదు, కోర్టుడు కొడితే బీహార్ నుంచి కొట్టింటారు వీళ్ళు. బీహార్లో ఒక నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుడిని కొట్టేసి అక్క నుంచి ఏఐసిసికి పోయి ఏఐసి నుంచి లెటర్ తీసుకొని ఈడికి వచ్చారు. చక్కగా చూస్తాక రాజ్యసభ సభ్యుడు. ఒకటే దెబ్బ షార్ట్ బీహార్లో కొడితే ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి పడ్డది. కరెక్ట్గా అంజన్ కుమార్ ఇంట్లో ఆ ఎన్వలప్ లెటర్ వచ్చి పడ్డది. ఆ లెటర్ వచ్చి పడ్డది. అందులో నీ కొడుకు రాజ్యసభ సభ్యుడు అవుతున్నాడు అని చెప్పేసి రాసి ఉన్నది. కథం అయిపోయింది. సేమ్ అట్లనే ఇప్పుడు కూడా ఈయన సీరియస్గా ట్రై చేస్తే జూబ్లీహిల్స్ టికెట్ వస్తుంది ఆయనకి ఈజీగా. మరి ఏం చేస్తారో తెలియదు. కానీ అయితే అజారుద్దీన్ని ఎందుకు పెట్టలేదంటే, అజారుద్దీన్ గతంలో పోటీ చేసిండు. ఆయన మొన్నటి ఎన్నికల్లో కూడా బలంగానే వచ్చినాయి సీట్లు కూడా. 16,000 ఓట్ల మెజార్టీతోటి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. మరి అలాంటి బలమైనటువంటి నాయకుని ఎందుకు తప్పించింది? ఎందుకంటే అజారుద్దీన్ మైనార్టీ నేత, ముస్లిం నేత. ఎంఐఎం ఎట్లుంటుందంటే, అయితే మా పార్టీలో ఉన్నటువంటి ముస్లింకే ఓటు పడాలి, అంతేగాని హైదరాబాద్లో ఇంకొక ముస్లిం నాయకుడు గెలవద్దు. అది వాళ్ళ ఇంటెన్షన్. హైదరాబాద్లో నాన్ ఎంఐఎం సంబంధించినటువంటి ఏ ముస్లిం లీడర్ కూడా గెలవడు. ఎందుకంటే ముస్లింలకు మేమే ప్రాతినిధ్యం వహిస్తాము అన్నటువంటి విధంగా ఎంఐఎం ఉంటుంది. అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాడికి ఓడిపోయింది. అదే ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంతసేపు ఉన్నా వాళ్ళదే ఉండాలి ప్రభావం. ఇప్పుడు అక్కడ అజారుద్దీన్ గెలిచిండు అనుకో ఎంఐఎం నుంచి, ఏది మొన్న గెలిచినా లేకపోతే ఇప్పుడు టికెట్ వస్తే వాళ్ళకి గెలిచిన అనుకో, ఆయన ఎమ్మెల్యేనే కాదు మంత్రి కూడా అవుతాడు. మంత్రి కూడా అయితే హైదరాబాద్లో మెల్లగా పట్టు సాధిస్తాడు. అప్పుడు ఎంఐఎం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది? ఎంఐఎం ఎందుకే ఎప్పుడే కానీ నేను మాత్రమే ఉండాలి ముస్లిం లీడర్ని, హైదరాబాద్లో మేమే గెలవాలి, మేమే ఉండాలి. దశాబ్దాల కాలంగా ఆ 7 స్థానాలు, ఆ 7 ఎమ్మెల్యేలు, ఆ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. ఇదే నడుస్తుంది. ఇంకొకరు గెలవద్దు, ఇంకొకరు రావద్దు, మైనార్టీలకు వెళ్ళి ఇంకొక నాయకుడు ఎదగొద్దు. ఇది వాళ్ళ థీమ్. కాబట్టి అక్కడ అజారుద్దీన్కి కనుక టికెట్ ఇస్తే ఆ ఎంఐఎం సపోర్ట్ చేయదు. ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే ఆ 70,000 ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలో 70,000 ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఓ 10,000, 15,000 యాడ్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు మీరు నాన్ మైనార్టీ లీడర్కి, మీరు ముస్లిం ప్రజలారా, మైనార్టీ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఇటు ఎంఐఎం మిమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ లెక్క చూస్తూ ఉన్నాయి. అసదుద్దీన్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ కేవలం ముస్లింలు మిమ్మల్ని ఓటు బ్యాంక్ అని చూస్తూ ఉన్నారు. ఒక మైనార్టీ నాయకుడికి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చెయ్యము అని చెప్పేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నది. సో అలాంటప్పుడు వాళ్ళ ఉచ్చులో మీరు ఎందుకు పడాలి? ఆలోచన చేయండి. అందుకే ఇప్పుడు చూడండి, ఆడ అంజన్ కుమార్ యాదవ్ పేరు, నవీన్ యాదవ్ పేరు, బొంతు రామ్మోహన్ పేరు, దానం నాగేందర్ పేరు నాన్ మైనార్టీలకు. మరి మైనార్టీలో ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ మైనార్టీ లీడర్ని పెట్టొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. సరే, బీఆర్ఎస్ అంటే మాగంటి గోపీనాథ్ గారు గతంలో గెలిచిరు, ఓడిపోయారు, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇద్దామని చూస్తూ ఉన్నారు. కొంత ఆ అకాల మరణం చేత ఆ ఇబ్బంది అయింది కాబట్టి. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో మొన్నటి పోయిన 23 ఎలక్షన్స్లో మైనార్టీ నాయకుడికి ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఆడ బీసీని పెడదామని చూస్తూ ఉన్నారు? ఎంఐఎంని కాపాడుకోవడం కోసం, ఎంఐఎం ఓట్ల కోసం. అంటే ఎంఐఎం ఎట చెప్తే అట మీరు ఇంటరు అనేది
వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. సో కాబట్టి ఇట్లా నడుస్తూ ఉంది. ఒకవేళ ఈయనకు టికెట్ వస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది. కడియం రాజీనామా చెయ్యి, బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టే ఓటేసి గెలిపించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరికి పోస్ట్ కార్డు ద్వారా ఒక మహిళా ఓటరు ఓ లేఖ పంపిదంట. కడియం శ్రీహరి రాజీనామా చేసేసాయి నువ్వు. గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మీరు భారత రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని ప్రచారంలో మీరు అన్నందుకు నేను నా యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించిన ఇప్పుడు మీరు రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మీరు రాజీనామా చేయగలరని మనవి. ఇట్లు మీకు ఓటు వేసిన స్టేషన్ గన్పూర్ ఓటర్ని. ఉడుగుల భాగ్యలక్ష్మి లింగాల గన్పూర్ నుంచి ఒక పోస్ట్ కార్డు లెటర్ వేసారు. ప్రజలే చెప్తా ఉన్నారు కడియం శ్రీహరి నువ్వు రాజీనామా చేసేయి అని చెప్పేసి. మరి కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి నిజంగానే ఆయన అభివృద్ధి కోసమో లేకపోతే రైతుల కోసమో ఆయన అభివృద్ధి ఆయన బిడ్డ అభివృద్ధి కాకుండా ప్రజల కోసమే పార్టీ మారుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద రేవంత్ అన్న పాట 3 రంగుల జెండా బట్టి సింహమోలే వచ్చినాడు అని చెప్పేసి మళ్ళీ పాట పెట్టుకొని మళ్ళా నువ్వు వాడు గెలిస్తే నిజంగా అరే కడియం శ్రీహరి పశల కోసం పోలేదు, బిడ్డ ఎంపీ టికెట్ కోసం పోలేదు, బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ తీసుకొని కొన్ని 2-3 కోట్లు తీసుకొని కూడా పోలేదు. సో కాబట్టి ఈయనకు గెలిచిండు అని చెప్పేసి అనుకోవచ్చు. అప్పుడు నువ్వు ఓడిపోయినావు అనుకో, నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ నిజమే అవుతాయి.